జైనూర్ అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడుగడుగునా బలగాలు మోహరించారు. అల్లర్లతో అట్టుడిగిన కొమరంభీం జిల్లా జైనూర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏజెన్సీ మొత్తం ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. బయట వ్యక్తులు రాకుండా చెక్పోస్టులు, పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్, జైనూర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. జైనూర్ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మనం చూస్తుండవచ్చు, జైనూరు వెళ్లే రహదారులన్నిటి కూడా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా అల్లర్లు జరిగిన జైనూర్ ప్రాంతానికి అనుమతించడం లేదు. మొత్తం చెక్ పోస్టులు, పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటు ఆసిఫాబాద్, ఇటు ఆదిలాబాద్ రూట్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు దాదాపు 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తు జైనూరులో కొనసాగుతుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా రంగంలో దించారు. పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా జైనూరులో మకాం వేసి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం నుంచి కూడా పరిస్థితి అదుపులోకి వచ్చినా కూడా ఆ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్ ఏజెన్సీ, ముఖ్యంగా ఊట్నూరు ఏజెన్సీకి సంబంధించి ఊట్నూరు, జైనూరు, కేరమరి, నార్నూర్, వాంకిడి ప్రకటిత బంద్ కూడా కొనసాగుతుంది. 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎవరిని కూడా ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువగా దీనికి సంబంధించిన ఇష్యూ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎవరిని కూడా అనుమతించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పోలీస్ శాఖకు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్తో పాటు రామగూడెం పోలీస్ కమిషనర్ సంబంధించి కమిషనర్ సహా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఈ బందోబస్తు విధుల్లో ఉన్నారు. అటు సిరిసిల్ల, జైత్యాల సంబంధించిన పోలీసులకు సంబంధించిన సిబ్బంది కూడా బందోబస్తు విధుల్లో ఉన్నారు. మొత్తం మీద కూడా గత అనుభవాల దృష్ట్యా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న ఏదైతే జరిగిన ఘటనకు సంబంధించి అల్లర్ల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్లీ కనుక అల్లర్లు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటా ఉంది. పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ ప్రకటన జారీ చేశారు. ఎవరు కూడా ముఖ్యంగా వదంతులు వ్యాప్తి చేయొద్దు, వదంతుల వల్ల ఇష్యూ పెద్దగా అవకాశం ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో పోలీసులు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎవరు ఈ పైపు రాకుండా ఆంక్షలు విధించారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హౌస్ అరెస్ట్ చేశారు. అటు తిరుపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇతర పార్టీల నాయకులు ఎవరైనా కూడా ఇటువైపు వస్తే మళ్ళీ ఆందోళన పునరావృతమయ్యే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఈ జైనూరులో సీరియస్ పరిస్థితులు తలెత్తాయి. అప్పుడు పోలీసులు దాదాపు 10 రోజుల పాటు పోలీసు బందోబస్తు ఏర్పడేసి పరిస్థితులు అదుపులో తీసుకొచ్చారు. ప్రస్తుతం కూడా మళ్ళీ అదే ఇష్యూ రిపీట్ కావడం, విధ్వంసం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నది ఊట్నూరు ఆసిఫాబాద్ రహదారి మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎవరిని కూడా కొత్త వ్యక్తులు, బయట వ్యక్తులు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే జన్నారం వరకు కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. జన్నారంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఆసిఫాబాద్ ఎస్పీ, ఇటు ఆదిలాబాద్ ఎస్పీ, ఈ 2 ఎస్పీల సమన్వయంతో మొత్తం కూడా బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్. గతంలో కూడా ఈ జనూర్ ప్రాంతంలో గొడవలు జరిగాయి, ఊటూరు ప్రాంతంలో కూడా ఘర్షణలు తలెత్తాయి. అప్పట్లో దాదాపుగా పోలీసులు చాలా రోజులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఎవరు కూడా వదంతులు నమ్మవద్దు, ఈ సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మొద్దు, ప్రజలు శాంతికి సహకరించాలని చెప్పి పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఒక విధమైన హైటెన్షన్ వాతావరణం జైనూరులో ఉంది. ప్రస్తుతం నిన్న సాయంత్రం నుంచి ఎలాంటి ఘటన జరగలేదు. పూర్తి కంట్రోల్లో ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. మొత్తం పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే వరకు బందోబస్తు కొనసాగుతుంది. అదేవిధంగా నిన్న ఏదైతే అల్లర్లో పాల్పడిన నిందితులు ఎవరైతే వారందరినీ కూడా ఖచ్చితంగా కూడా చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాం. వారందరినీ కూడా గుర్తించి పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికే వాళ్ళకి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమే ఉంది. మొత్తానికి ఒక హై అలర్ట్ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. శ్రీనివాస్తో మాంతయ్య, అభినవతి, ఊటు.